హాయ్ అండి. ఈరోజు మిమ్మల్ని ఒక మంచి టెంపుల్కి తీసుకెళ్తున్నానండి. అదేంటో గెస్ చేయండి, కొంచెం చూస్తాను. ఏం లేదండి, ఎక్కడో కాదు, మా చెరుగుపల్లికి దగ్గరలో 5-6 కిలోమీటర్ల దూరంలో గూడవల్లి అనే గ్రామం ఉందండి. ఆ గూడవల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. గూడవల్లిలో చాలా ప్రాశస్త్యం గల టెంపుల్ అండి. ఇది 100 ఏళ్ల చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. ఈరోజు మీకు ఈ టెంపుల్ని చూపిస్తానండి, నాతో పాటు వచ్చేయండి. చాలా బాగుంటుందండి ఈ గుడి. అసలు నరసింహస్వామి అంటేనే ఎంతో పవర్ఫుల్ అండి. అసలు ఆయన దర్శిస్తే మనకు కూడా ఎంతో శక్తి వస్తుందని మన నమ్మకం అన్నమాట. ఈ గుడిలోకి వచ్చిన మనసుకి ఎంతో ప్రశాంతత, ఎంతో హాయిగా ఉంటుందండి. అసలు ఈ ధ్వజస్తంభం అండి ఇది. ఈ గుడికి 100 ఏళ్ల చరిత్ర ఉందండి. ఈ గుడి ప్రాశస్త్యం గురించి మనము ఈ గుడి పూజారి గారిని కూడా అడిగి తెలుసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. ఫస్ట్ మనం ప్రదక్షిణ చేసి వద్దామండి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి కదా, అలాగే వెళ్దాము. చక్కగా గుడి కూడా నీట్గా క్లీన్గా ఉంచారండి. అసలు ఇక్కడికి వస్తేనే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి అంతా ఎంత బాగుందో, నీట్గా ఉందో. చక్కగా చెట్లు, పావురాలు కూడా ఇక్కడ బోల్డ్ గూడు కట్టుకుని ఉన్నాయండి. ఈ ఊళ్ళల్లో మనం ప్రదక్షిణ చేసేప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ అని ప్రదక్షిణ చేస్తే చాలండి, అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ నాగేంద్ర స్వామిని కూడా ప్రతిష్ఠించారండి ఈ గుళ్ళో. ఇదిగో చూడండి, ఇక్కడ నాగేంద్ర స్వామి అన్నమాట. పావురాలన్నీ, చాలా పావురాలు గూడు కట్టుకుని ఉన్నాయండి ఇక్కడ. ఈ గుడిలో ఉపాలయంగా ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టారండి ఎదురుగానే. ఈ స్వామివారికి ఎదురుగానే మూల విరాట్కి ఎదురుగా ఉంటుందన్నమాట ఇది. ఈ ఆలయం గురించి, ఈ ఆలయ విశిష్టత గురించి మనము ఈ ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం వెంకట లక్ష్మీ నరసింహ ఫణికుమార్ గారిని అడిగితే చక్కగా చెప్తానన్నారు. ఆయన మాటల్లోనే విందాం మనం ఈ ఆలయం గురించి. ఇక్కడే కుడి చేతి వైపు మనకి ఈ ఆలయంలో గోడకి ఈ స్థల పురాణం గురించి కూడా అంత వివరంగా రాసి ఉంచారండి. అది కూడా చూద్దాం మనం ఒకసారి. చదువుకోగలిగిన వాళ్ళు చదువుకోవచ్చు దాని గురించి. మనకి ఎట్లా పూజారి గారు చెప్తారు మాటలతోటి, చక్కగా ఇది ఇక్కడ రాసిన దానికన్నా కూడా మనం ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాము. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటారండి దీన్ని. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. మనం సహజంగానే ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడ మరీ స్పెషల్ అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి, ఉపాలయము ఇది. ఈయనేనండి అర్చకులు, అర్చక స్వామి. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమత్ వికనస మహాగురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం యక్షం చక్రభినామసా భజవరాన్ బిభ్రానమర్కచ్చవిం చక్రీభూత ఫణీంద్రమిందుదమలం లక్ష్మీ నృసింహం వదే. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామమునందు 10వ శతాబ్దంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ వెలవటం జరిగింది. ఇక్కడ ప్రస్తుత గంగోవాలు కాలువ అనే కాలువలో పూర్వం దానికి పుట్టమడుగు అనేటువంటి పేరు కృష్ణా పాయాది. 1050వ సంవత్సరంలో అబ్బనాచార్యులు, సుబ్బనాచార్యులు అనేటువంటి వైఖానస సూత్రీకులు తిరుమల కాలిబాటను వెలుచు స్నాన సంధ్య అనుష్ఠానాల కోసం
ఇక్కడ ఉండగా జాలర్లు ఆ కాలంలో చేపల వేట పడుతూ ఉంటే ఎన్నిసార్లు వేసినా ఆ రోజు ఆ వల తెగిపోతూ ఉంది. అటువంటి వల తెగిపోతుండగా అరుపులు కేకలకి ఈ అబ్బనాచార్యులు సుబ్బనాచార్యులు గారికి తపోభంగం కలిగి ఏం జరుగుతుంది ఇక్కడ పరిశీలించగా కొత్త వల తీసుకొచ్చి వేస్తే అందులో ఆ వలలో స్వామివారు పడటం, ఆ పుట్టమడుగులో స్వామివారి 1050 సంవత్సరంలో ఉద్భవించారు. అప్పటి నుంచి కూడా వారికి బంధువులైనటువంటి బృందావనం అనేటువంటి వైఖానసులను ఇక్కడ అర్చకత్వానికి నియమించి 1050 సంవత్సరం నుంచి తర్వాత 1160 నుంచి 1172 మధ్యలో గణపతి చక్రవర్తులైన కులుత్తోంగ రాజులు ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం, ఆ స్వామి యొక్క మహిమతో మండప ప్రాకారాలు ఏర్పరిచి ఈనాంభూని ఏర్పరిచి శిలాశాసనాలు వేయించడం జరిగింది. అప్పటికి ఈ గ్రామానికి కుముదపురి, కుముదవెల్లి, కుముదవల్లిగా ఈనాడు గోడవల్లిగా ప్రసిద్ధి చెందింది. అప్పుడు నడింపల్లి వాళ్ళు, ముక్కామల వాళ్ళు కరణీకాలుగా చేస్తూ ఉండేవారు. ఈ నరసింహస్వామి వారితో పాటే స్తంభోద్భవ నారసింహుడు అనే స్వామి మన బయట పశువుల హాస్పిటల్ దగ్గర ఉంది. దాన్ని స్తంభోద్భవ నారసింహుడిగా భక్తులు పూజిస్తారు. అలాగే నరసింహస్వామికి వాయవ్య దిశలో గణపేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి అనేటువంటి పురాతనమైనటువంటి శివాలయాలు భూగర్భంలో నేటికి ఉన్నాయని ప్రతీక. అంతటి చరిత్ర గణన ఈ స్వామి దక్షిణముఖంగా ఉంటారు. స్వామివారి ఇక్కడికి రాగానే ఆగిపోవటం, తూర్పు తిరిగి ప్రతిష్ఠిస్తామంటే తూర్పు తిరక్కపోవటం వల్ల దక్షిణముఖంగా ఇక్కడ స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామి మహిమల ద్వారా పడమడపాలెం వరకు 2 కిలోమీటర్ల వరకు ఎదురుగా ఉన్నటువంటి అన్నీ కూడా తగలబడిపోతూ ఉండేవిట. అటువంటి శక్తిని తట్టుకోవాలి అంటే నమస్కారం చేస్తున్నటువంటి అష్టసిద్ధులు పొందినటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామిని ఆ యొక్క శక్తిని తట్టుకోగలరు అని చెప్పి ఉపాలయంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి వైఖానస భగవత్ శాస్త్రానుసారం స్వామివారికి 1100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే ఇంటి పేరు వారు వైఖానసులైనటువంటి బృందావనం వంశీయులు ఇక్కడ అర్చకత్వాన్ని నిర్వహిస్తూ మరి ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి అనేక గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి మరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు దక్షిణముఖంగా విరాజిల్లుతూ ఉన్నారు. అటువంటి స్వామివారిని మరి అందరూ కూడా దర్శించి స్వామివారి కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులు కాగోరుచున్నాము. స్వామివారిని దర్శించినంత మాత్రాన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రప్రథమంగా ఇక్కడ స్వామివారు శిరస్సుకి ఇరుపక్కల దశావతారాలు, పైన పంచనాభులు ఉంటాయి. ఇటువంటి దక్షిణముఖంగా ఉన్నటువంటి అవతారాలతో కూడిన పంచనాభులతో కూడినటువంటి నరసింహస్వామి వారిని దర్శించినంత మాత్రాన మంగళ దోషాలు అంటే కుజదోషాలు, కాలసర్ప దోషాలు అనేవి నశింపబడతాయి. అలాగే ఈ యొక్క స్వామివారికి ప్రతి నెల ఆయన జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి లక్ష్మీ నృసింహ రథమహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే స్వామివారి మంగళాశాసనాలు అందుతాయి. ప్రహ్లాదుడు ఎట్లయితే భక్తితో స్వామివారిని అర్చిస్తారో అటువంటి భక్తుల కోసం ఉద్భవించిన ఏకైక అవతారం ఏదైనా ఉంది అంటే అది నారసింహ అవతారం. అంటే స్వామివారికి ప్రహ్లాదుడంత భక్తిగా నియమనిష్టలు ఎక్కువ నరసింహస్వామి వారికి. అటువంటి భక్తితో ఎవరైతే అర్చిస్తారో వారందరికీ కూడా కొంగు బంగారమే స్వామివారు అండగా ఉంటారని శాస్త్ర ప్రవచనం.
ఈ ఆలయంలో స్వామివారిని వీడియో తీయటానికి కుదరదన్నారండి, అందుకని వీడియో చూపించలేకపోయాము. ఈ ఆలయం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామంలో ఉందండి. మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఈ ఆలయాన్ని. మీ కోరికలు కూడా నెరవేరుతాయండి గట్టిగా. స్వామివారు చెప్పారు కదా ఈ ఆలయ ప్రాముఖ్యత అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఊరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.